కూకట్పల్లి భరత్ నగర్ కాలనీ హరిహర క్షేత్రంలో శనివారం దత్తాత్రేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మరియు కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఆలయంలో హోమం, భక్తులకు అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. తరచూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకుడు ఆలయ కమిటీ చైర్మన్ పట్లోళ్ళ నాగిరెడ్డి గారిని రమేష్ గారు అభినందించారు. తన వంతుగా ఆలయ అభివృద్ధికి నిర్మాణానికి 50,000 రూపాయలను రమేష్ గారు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి సత్యం శ్రీరంగం, మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పారెడ్డి, సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, సాధు ప్రతాప్ రెడ్డి, తూము మనోజ్, లక్ష్మయ్య, డివిజన్ ప్రెసిడెంట్ కృష్ణరాజ్పుత్, శివచౌదరి, జగదీష్, సంతోష్, సంధ్య, ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. టెంపుల్ కమిటీ వేశాము. పాలక మండలి ఏదో మార్పు కనపడా వచ్చారు, వెళ్ళారు, సంవత్సరం టైం చేశారు, వెళ్ళారు కాకుండా మనం వారిని ఆ పనికి నియమించినప్పుడు ఆ పనిలో సార్థకత కలిగినప్పుడే దానికి నిజమైన సార్థకత ఉంటుందని నేను అనుకున్నా. అందులో భాగంగా ఇవాళ అన్న నాగిరెడ్డి గారు మరి ఆయన చైర్మన్ బాధ్యత తీసుకున్నప్పటి నుంచి ఇవాటి వరకు కూడా ఆర్ఎన్ఎస్లో గుడి అభివృద్ధి కోసం కృషి చేస్తూ పార్టీ పేరును కానీ ఆయన పేరును కానీ నిలబెడుతూ అందరికీ ఆదర్శప్రాయం. ఎందుకంటే కూకట్పల్లి నియోజకవర్గంలో దగ్గర 10 మెంబర్స్ కి నేను కమిటీ వేయడం జరిగింది. 10 చైర్మన్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా ఆయన ఆదర్శప్రాయంగా ఉండి గుడి డెవలప్మెంట్ ఏంటి, ఇలా చేయొచ్చు, ఇలా చేయాలి అని చూపిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఆయనకి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నెంబర్ 2, గుడి అభివృద్ధి విషయంలో మేడం యువ గారు కూడా అన్ని విధాలా సహకరిస్తూ దీన్ని కొన్ని చోట్ల చూస్తా ఉన్నాం. ఈ మధ్య టీడీ కూడా చూసాం. యువ గారికి చైర్మన్ గారికి చిన్నపాటి మనస్పర్ధలు రావటం, అటువంటిది ఏమీ లేకుండా వాళ్ళిద్దరూ కూడా చక్కటి మాట కలుపుకొని ఇది చేద్దామంటే ఇది చేద్దామని అనుకుని ఆలయ అర్చకుల సహకారంతో గుడిని చక్కగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ మధ్య మేడం మా మంత్రి గారికి లెటర్ పంపించడం జరిగింది. ఈ గుడి కాంపౌండ్ వాళ్ళంతా ఒరిగిపోయి పడిపోయే పరిస్థితుల్లో ఉంది కాబట్టి దీనికి తగిన నిధులు ఏర్పాటు చేయమని చెప్పి మనం రిక్వెస్ట్ లెటర్ పెట్టాం. తప్పకుండా అది అవుతుంది, అయితే అవుతుంది. అలాగే ఇందాక పూజారి గారు మాట్లాడుతూ దత్తాత్రేయ స్వామి వారి నిర్వహణ ఖర్చులకి భక్తులు ఏదైనా చేస్తే బాగుంటుందని వారి అభిప్రాయం తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా నా వంతుగా నేను ఒక 50,000 రూపాయలు స్వామివారి నిధిలో అందించడానికి నేను మనస్ఫూర్తిగా నా ఇంటి తెలియజేస్తూ అవకాశం కల్పించిన అందరికీ, ముఖ్యంగా నా అన్న హరివర్ధన్ అన్న నన్ను సొంత తమ్ముడు అన్నలాగా భావించి ఎక్కడున్నా కూడా ఆయన సహకారం అందిస్తూ నన్ను ముందుకు తీసుకుని, ఎందుకంటే పార్టీలో నేను కొత్త అయినా కూడా కాన్స్టిట్యూన్సీలో అందరితో మమేకమై అందరినీ కలుపుకుని పోవడంలో ఆయన అందించే సహకారం నాకు అనిర్వచనీయం. వారికి సదా కృతజ్ఞతగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్ఎన్ఎస్ను శ్రమిస్తున్నారో, మరి రోజు 18 గంటలు పనిచేస్తూ ఏ ప్రజలైతే దాని మీద నమ్మకం పెట్టుకుని ఓటేసి గెలిపించారో, ప్రభుత్వం ఇచ్చారో, వారందరికీ మరి తగిన న్యాయం చేకూర్చాలి, చేయాలని
సదుద్దేశంతో ఆయన ప్రతి నిత్యం ఎన్ని ఆటంకాలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఆయన చేస్తున్నటువంటి కృషి మరి ఆ భగవంతుడు చూసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ భగవంతుడి దయతో సుఖ సంతోషాలు సిరి సంపదలతో పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడి సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.